రెడ్డి మాది నానక్ నగర్. నేను ఎస్ఎఫ్ఐ నేపథ్యానికి వెళ్ళి వచ్చిన యుగంధర్ రెడ్డి. నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు నెమ్మదితో కొట్లాడి గరీబ్ వాళ్ళందరికీ వ్యవసాయ భూమి ఇప్పించినాం. ఇప్పుడు మళ్ళా మేము ఇదే స్థాయిలో కనీసం ఒక 30 సంవత్సరాలు చేంజ్ అయిపోయి మళ్ళీ ఆ భూమిని గవర్నమెంట్ గుంజుకుంటుంటే మళ్ళీ కొట్లాడుతున్నాం మా భూమి మాకు ఉండాలని. అంటే ఒక 30 ఇయర్స్ ఇంత చేంజ్ చూస్తున్నాం. అంటే ఒక జనరేషన్ అంటే మనకి 20 సంవత్సరం 30 జనరేషన్తో మనం మారి ఎరిగిపోయినాం. సమాజం ముందుకు పోతుందని మనం అనుకుంటే చదువుకున్నప్పుడు మేము పెద్ద క్లాసులు విన్నప్పుడు ఏమనుకున్నాం సమాజం ముందుకు పోతుందేమో అనుకున్నాం. సమాజం ముందుకు కాదు వెనక్కిపోతుంది. ప్రతిదీ కూడా అప్పుడు మేము చిన్నగా ఉండి మేము ఉద్యమాలు చేసేటప్పుడు భూమి అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎడ్యుకేషన్ మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, మంచిగా ఉండాలి. అప్పుడు ఉద్యమాలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు, భూమి కావాలి. ఎంత పెద్ద కోటీశ్వరునికైనా భూమే కావాలి, ఎంత గరీబోనికైనా భూమే కావాలి. భూమి అనేది గోల్డ్ కన్నా ఎక్కువ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు ఉద్యమాలన్నీ మనం చేసిన ఉద్యమాలేమో భూమి పేదలకు పంచాలని. ఇప్పుడు పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్స్ అందరూ చేసే ఉద్యమాలే భూమి మాకు కావాలని. ఇప్పుడు మనం ఆది మానవుల కాడ నుంచి ఫ్యూడలిస్ట్ సమాజానికి వచ్చినట్టు ఇప్పుడున్న పాలకులంతా ఫ్యూడల్ సమాజానికి వస్తుంది. భూములు కావాలి. ఈ భూమి అనే దాంట్లో మనకు హక్కు ఉంది. మన తాతలు తండ్రులు కొట్లాడి దున్ని చేసి నైజాంతో కొట్లాడి రజాకర్తో కొట్లాడి ఉండి చేసి భూమి సంపాదించి మన కళ్ళ ముంగల్ని మన భూమి పోతే భవిష్యత్ తరాలకు మనం ఏమి జవాబు చెప్తాము? మనకు ఇవాళ ఇంత కాన్ఫిడెన్స్గా ఎక్కడుండి ఏడుండి మాట్లాడినా నాకింత భూమి ఉంది, నేను పలానా ఊరు, నా పలానా నేపథ్యం అని చెప్తాం. ఈ భూమే లేనప్పుడు నేనేం చెప్తాను, నువ్వేం చెప్తావు, మనం ఏమీ చెప్పం. ఇప్పుడు చదువుకు లేదు వాల్యూ, ఉద్యోగానికి లేదు వాల్యూ, గుండాగిరికి కూడా వాల్యూ లేదు. ఆఫీసర్లు ఫైరబుల్ చేయాలి, ఆఫీసర్లకు పైసలు ఇవ్వాలి, గరీబోని భూమి పుంజుకోవాలి. అది న్యాయస్థానమైన న్యాయవాదులు అయితే నా దృష్టిలో వాళ్ళని న్యాయవాదులకు అది జడ్జీలు 5,000 రూపాయలు కూడా అమ్ముడే జడ్జీలు లోకం మీద 5,000కు కూడా ఇస్తే కేసు తప్పు రాస్తారు. ఇప్పుడు పాపను కూడా ఎల్ఎల్బి చదివిపిస్తున్నా, మేము దాంతోనే పోట్లాడడం ఎల్ఎల్బి చేపిస్తున్నా. దానికి కూడా న్యాయస్థానానికి రోడ్డు మీద తిరిగే ఇంకా వాళ్ళకు కూడా తేడలేదు. ఏమైనా ఇప్పుడు ఆఫీసర్లు మేము మాట్లాడితే మేము చిన్న కూడా ఉద్యమం పోలీసులు ఊర్లో ఒక ఉద్యమకాడు ఉండంటే ఆ ఊర్లో అంతా వ్యాలీ ఉండేది. యాచన బస్సు దిగి మేడిపల్లి దాకా పోతుంటే మన ఎంబడి అందరూ ఆయన పోతున్నారు. ఇలా ఉద్యమకారు చేస్తే లంగన లప్పుటన పట్టుకపోతారు, దొంగ అని ఎందుకో తీసుకుపోతారు. ఊర్లోకి పోలీసు వాళ్ళు వస్తే ఎందుకు వచ్చిర్రా అంటే అగో ఆయన తీసుకోపోనికి వచ్చారు. ఇప్పుడు పోలీసులు ఎందుకు వస్తున్నారంటే తాగిండో, లేకపోతే అప్పకి కొట్టిండో, లేకపోతే ఇంకొంచెం చేసిన కాడికి వచ్చింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక 40-30 సంవత్సరాలనే సమాజం ఇంత మార్పు చెందింది. మనం చెప్పేది ఇంకా చాలా మనం నేర్చుకున్న చదువు మనం చెప్పేది కార్పొరేట్ సంస్థల కాడ, కమర్షియల్ వ్యాపారస్తుల కాడ, ఈ బ్యూరోక్రాట్ల కాడ మనది పనిచేస్తలేదు. మనకు ఒకటి నుంచి లెక్క పెడితే 10 అంకెలకి ఎన్నో అంకెలు రాస్తాం. ఏ నుంచి జడ్ లెక్క పెడితే 24 లక్షలకి ఎన్నో పదాలు రాస్తాం. మనం కూడా మన కాడికి వెళ్ళి స్టార్ట్ చేసినా కానీ మనం ఈ ఉద్యమాలు నడిపితే ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా కాను మనం నడిపిన ఉద్యమాలన్నీ ఇప్పుడు తెల్ల పేపర్లకు అయిపోయినాయి. మళ్ళీ తెల్ల పేపర్ పట్టుకొని మళ్ళీ గీత గీసి మన ఉద్యమాలు నడిపితే మన ఉద్యమాలు ముందుకు పోతే భవిష్యత్ తరాలు మనకాయంగా వచ్చి ఏమి సంపాదించకపోయలేదు కానీ రేపు ముందు ఉండే సమాజానికి కూడా ఇగో మనము ఈ భూమి కానీ నీరు కానీ గాలి కానీ రకరకాల జీవనోపాధి ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తున్నాం అవుతాం. లేదు మనకాడికే పోవాలంటే ఇక మనం గిట్లే ఉంటే గిట్లనే పోతుంది. వాళ్ళు మనకన్నా పైకి అయిపోతారు, మనం వెనక అయిపోతాం, వాళ్ళు పైకి అయిపోతాం. ఇదొకటి. ఇక మా ఫార్మసిటీ అయితే సరస్వతి మేడం కాడ వచ్చింది. మీరు ఉన్నారు వీళ్ళందరూ సార్ చూడలే కానీ మిగతాళ్ళందరూ మా భూముల కాడికి వచ్చిన వాళ్ళే. మస్తు ఫైట్ చేస్తున్నాం, 8 సంవత్సరాలు చేస్తున్నాం. మా ల్యాండ్ అక్విజిషన్ ప్రజాపతి సేకరణ పెడితే 28 మంది మాట్లాడారు. 28 మందిలో ముగ్గురు ఎవరు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన, సరస్వతి మేడం ఒకటి, మేడిపల్లి నరసింహన్ ఒకటి, ముగ్గురినే మాట్లాడనిచ్చారు. మిగతా 25 మంది 5 మండలాలకు వెళ్ళి తెచ్చుకున్నారు. అందరినీ ఒక 1400 మందిని సమీకరించారు. 400 మంది పోలీసులను పెట్టారు. ఒక్కరిని కూడా మిగతా మాట్లాడనియ్యలే.
ఆయన ఏం చెప్పిన అప్పుడున్న కలెక్టర్ ఏం చేసిండంటే లెక్క పెట్టుకుండు 28 మంది మాట్లాడారు, 3 వ్యతిరేకించారు, 28 మాట్లాడారు, ఇది ఓకే అయిపోయి అంతే మాట్లాడుకుని పోయిండు ఆయన. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా బాధ. ఇక స్టార్ట్ అయ్యి ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇప్పుడు ఏంది, మేము భూమి ఇవ్వలేదు, వీళ్ళు భూమి ఇచ్చారు, మేము కొనుక్కున్నాం భూమి, మా భూమి మేము తీసుకుంటాం, మీ భూమికి ఇచ్చి పెడతాం, మీకు మరి మేము మాకంటే భూమి ఇస్తాం, మా భూమి ఉంది మేము బతాం, ఎక్కుతారు బతాం, మరి కూలినాల వాళ్ళు ఎట్లా బతారు రాయి అంటే దానికి సమాధానం లేదు. మన కోట్ల కేసులు వేసినాము, లేబర్ కోర్టులు వేసినాము, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏ పోలీస్ అధికారి, ఒక రాజు ఉంటాడు మా దగ్గర సిఐ, ఈ ఆయన డైలాగ్ కొడతాడు, మన సాదిక్ సార్ బాగా తెలుసు ఆయన గురించి, డైలాగ్ కొడతాడు, ఇట్లా అంటాడు, గట్టిగా బెదిరిస్తే పడుకుంటాడు. ఏమైనా బెదిరించి మొత్తం ఊరు చుట్టూ కడిగలు పాతిర్రు, ఊరిని గట్లా చేసిర్రు. మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీరందరూ మాకు ఇప్పుడు ఎట్లా సహకరిస్తారో, సార్ కూడా మా ఊరికి వచ్చిండు, ఇప్పుడు ఎట్లుందో మనం ఇంకా కొంతమందిని కలుపుకొని అయినా, ఇంకా కొంతమంది మేధావులను కలుపుకోలేనా మనం భవిష్యత్తు కోసానికి ఉద్యమాలు చేస్తారని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ.